అమ్మ ఇప్పుడు ఈ బోనం అంతా కూడా మీరే ఎత్తిస్తున్నారంట కదా? అవునండి. దేనికమ్మా, అంటే ఏ కారణం? అమ్మవారికి మొక్కుండే 12 సంవత్సరాల నుంచి సంవత్సరం తీయాలనుకుంటున్నాం, తీస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇట్లానే చేపిస్తారా? నాకు అమ్మవారు ఇంకా మంచి చూసి ఆమెకి ఇంకా మంచి చేయాలనుకుంటున్నానండి. ఇంకా ప్రతి సంవత్సరం మీరు మాట్లాడుతుంటేనే కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. అమ్మవారి మీద అంత భక్తి ఏమో అనుకున్నదైతే అవుతుంది. మనశ్శాంతిగా ఉన్నాము, మా ఇంట్లో మేము మంచిగా ఉన్నాము. అమ్మవారి కోసం ఇంకేమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంత కన్నుల విందు కదా, ఇట్లా బోనం ఎత్తుకొని వస్తున్నా, నీకు ఎట్లా అనిపిస్తున్నది? మరి చాలా చాలా సంతోషంగా ఉంది. ఊపిరినంత వరకు అమ్మవారికి బోనాలు చేయాలని చాలా చాలా మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. మరి ఇట్లా బోనం అయితే ఎత్తుకున్నారు కదా, బోనం ఎత్తుకొని ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి మరి ఇక్కడ రావడం? నేను దగ్గర 16-17 సంవత్సరాలు అవుతున్నాయి బోనం ఎత్తుకోబట్టి. ఇక్కడ రాబట్టి కూడా దగ్గర 18 సంవత్సరాలు అవుతుంది. అంటే అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంది? మరి నువ్వు ఇట్లా పెట్టుకొని ఎగురుతున్నప్పుడు మన బోనం అయితే అంత మంచిగా నెత్తి మీద మంచిగా నిలబడుతుంది. ఎల్లమ్మ అడిగిన వాళ్ళకి కొంగు బంగారమై ఉంటది. వాళ్ళ కష్టాలని ఖచ్చితంగా తీరుస్తుంది అమ్మవారు. చాలా మహిమ గల తల్లి. ఎట్లా నాకు వస్తుందమ్మా. నాకు 18-19 సంవత్సరాల నుంచి వస్తుంది. భవిష్యవాణి ఏం చెప్పను, మామూలుగా నేను బోనం ఎత్తుకుంటాను, ఇంట్లో పీఠం కూర్చుంటాను. అమ్మా ఇప్పుడు బోనము తయారీ విధానం అంటే ఎట్లుంటది? అమ్మకు ఎట్లా చేస్తే నచ్చుతుంది? మరి ఎవరి ఆచారం బట్టి వాళ్ళు బెల్లం అన్నం పెడతారు, పచ్చన్నం పెడతారు, పచ్చి పులుసు చేసి పెడతారు. మన ఆచారం ప్రకారం మనం చేసుకోవాలి. ఎట్లా చేసుకున్నా అమ్మవారు ఆరోగిస్తుంది, నిండుగా దీవిస్తుంది. సంతోషంగా అనిపిస్తుంది. ఎప్పుడు అంటే ఒక 4-5 టైమ్స్ వచ్చినా అంతే, కానీ నాకు మంచిగా అనిపిస్తుంది. అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలా, ఎప్పుడైనా దర్శనం చేసుకునే పోతాను. ఈ రోజు కొంచెం రోజుల్లో దర్శనం చేసుకున్నది వేరు, ఇప్పుడు చేసుకున్నది వేరు. నవరాత్రుల్లో వచ్చి చేసుకుంటాం, ఆషాఢంలో వచ్చి బోనాలు ఎత్తుతారమ్మా మీరు? నేను ఆఫీస్ లో ఎత్తుకుంటాను బోనం. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఆఫీస్ లో బోనం. ఆఫీస్ కి లీవ్ పెట్టి వచ్చారా? లేదు, ఆఫీస్ లో నుంచి లంచ్ టైం అని అమ్మవారి దర్శనం చేసుకుందామని వచ్చాము ఇక్కడికి. ఎల్లమ్మ తల్లికి బోనాలు అయితే ఎక్కిస్తున్నాం కదా, మరి ఎట్లా అనిపిస్తుంది ఈ జనాన్ని కానీ అమ్మవారిని చూస్తే? చాలా చాలా జనాలు ఎక్కువ ఉన్నారు, కానీ చాలా మంచిగా ఉంటది. అమ్మవారు ఏ కోరికలు ఏది కోరుకున్నా కూడా అవుతాయి. మరి అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏమున్నది మరి ఇక్కడ? ఇక అప్పటి నుంచి అందరూ అంటున్నారు కాబట్టి అదే ప్రత్యేకత. నేను కూడా ఏం చెప్పలేను. అంత పెద్దవాళ్ళందరూ ఫస్ట్ నుంచి అమ్మవారు ఎంత టైం పడుతుందమ్మా? 1 గంటన్నర పడుతుంది. మంచిగానే అయిపోతుందా గంటలో? మంచిగా ఎత్తిర్రమ్మా మీరు బోనం? లేదు, నేను బోనాలు ఎత్తా. మామూలుగా దర్శనం చేసుకోవడానికి వచ్చిన 2-3 సార్లు నేను అనుకున్న కోరికలు నెరవేర్చున్నాయి, అందుకే మళ్ళీ వచ్చాను. మీరు ఇక్కడే ఉంటారమ్మా? నేను తార్నాకల్లో. కదా ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి రావడం? మంచిగా అనిపిస్తుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బోనం ఎత్తుతున్నారు? 10 years. 10 years. ఓకే, మీకు అమ్మవారు అట్లా ఏమన్నా వస్తుందా? వస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? 5 years నుంచి వస్తుంది. 5 years నుంచి. ఓకే, ఏమన్నా చెప్తారా అంటే అట్లా అమ్మవారు వచ్చినప్పుడు? చెప్తా అంట, నాకు గుర్తుండదు, చెప్తా. అంటే మీకు తెలియదు వచ్చినప్పుడు? తెలియదు. అంటే ఎవరైనా వచ్చి వాళ్ళ కోరికలు ఇట్లా అవుతాయి అవ్వవు అన్నప్పుడు మీరు చెప్తారా అవి? చెప్తా. ఓకే, అంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఇడికే వస్తుంది. కిందకి ఏదో చెప్తున్నారు అంటే ఎవరు ఏమడిగినా కానీ చెప్తారా? ఎవరు ఏమడిగినా చెప్తాం, కానీ పీట మీద కూర్చొని చెప్పా. ఇట్లా మామూలుగా ఎవరేం అడిగినా చెప్తాం. అంటే బోనం ఎత్తిన అందరికి అమ్మవారు వస్తుందమ్మా? అందరికైతే రాదు, వచ్చే వాళ్ళకి వస్తుంది. అంటే మీకు ఏ వయసు నుంచి వస్తుంది అమ్మవారు? 5 years నుంచి వస్తుంది. 5 years నుంచి. అంతకు ముందు లేదు? అంతకు ముందుకు ఏం లేదు. సరే, ఎప్పుడు ప్రతి సంవత్సరం ఈడికి వస్తారా? ప్రతి సంవత్సరం. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? ఇట్లా మంచిగా అనిపిస్తుందా? అంటే ఇయర్ లో ఇదే పెద్ద పండుగ లెక్క చేసుకుంటారా మీరు కూడా? చేసుకుంటాం. ఓకే. మేము చిన్నప్పటి నుంచి 40 ఏళ్ళ సంది జోగి ఎత్తుతున్నాను. మీరు అసలైన జోగినీళ్ళు పెళ్లి లేదు, మేము కత్తికి బాసిని కట్టుకొని లగ్గం చేసుకున్నాం. 40 ఏళ్ళ సంది జోగిని. సరే, ఇప్పుడు మరి కొత్తగా ఇట్లా జోగినీలు అని చెప్పి వస్తున్నారు కదా, వాళ్ళని ఎట్లా అరికట్టాలంటారు మీరు? మీరే పట్టుకోవాలి. వాళ్ళని పట్టాలంటే పట్టియగలుగుతా నేను. దేవుడు వచ్చేటోళ్ళు ఉన్నారు, దేవుడు రానోళ్ళు ఉన్నారు. మీకు అమ్మ వస్తుందా? వస్తుందా? మీకు తెలుసు అమ్మ ఫ్యూచర్? ఈ గవదర్శనాలే సాక్ష్యం. పిల్లలు అయ్యేటోళ్ళు, పిల్లలు కానోళ్ళు అన్ని చెప్పగలుగుతాం, చేసేయగలుగుతాం. ఇప్పుడు బోనాల గురించి చెప్పండి. బోనాల గురించా? చాలా
సంతోషంగా అవుతుంది కానీ మత్తు పదార్థాలలో మునిగిపోయిండ్రు. మత్తుల శివసత్తులు కొంత, శివసత్తులు లేనాళ్ళు కొంత మత్తుల మునిగి బాటలు వాళ్ళు కొట్టుకుంటారు, ఒకరికొకరు కొట్టుకుంటారు. మొత్తము ఇట్లా 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 కొట్టి మొత్తము బీలు అంటారు. ఇవన్నీ మాకు తెలియదు. కౌడి బీల ఇవి తెలియదు. అమ్మవారు వచ్చిందా, 2 ముచ్చట్లు మంచి మాటలు చెప్పిందా, వెళ్ళిపోయిందా అంత మట్టుకి అమ్మ బోనాలతో కొంచెం అవతల లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.